అమెరికా ప్రభుత్వం విదేశీయులకు బిగ్ షాక్ ఇచ్చింది. జాతీయ భద్రత చట్టాల ఉల్లంఘన వంటి తీవ్ర కారణాలతో సుమారు 1,75,000కు పైగా వీసాలను రద్దు చేస్తున్నట్లు సంచలన ప్రకటన చేసింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన నిరంతర సమీక్ష ప్రక్రియలో భాగంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఒక ఫ్యాక్ట్ షీట్ ద్వారా వెల్లడించింది. దేశంలోకి వచ్చే విదేశీయుల వివరాలను దర్యాప్తు సంస్థలు పూర్తి స్థాయిలో పరిశీలించి అందించిన నివేదికల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. నేరపూరిత కార్యకలాపాల్లో పాల్గొనటం, ఇమిగ్రేషన్ నిబంధనలను పాటించకపోవడం, మోసపూరిత వ్యవహారాలు, జాతీయ భద్రతకు భంగం కలిగించడం, అమెరికన్లపై హింసకు ప్రేరేపించడం వంటివి ఈ వీసాల రద్దుకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా డ్రైవింగ్ అండర్ ఇన్ఫ్లుయెన్స్, దాడులు, చోరీలు, డ్రగ్స్ అమ్మకాలు వంటి కేసుల్లో ఉన్నవారి వీసాలను పెద్ద ఎత్తున రద్దు చేశారు. వీటితో పాటు అత్యాచారం, కిడ్నాపింగ్, మానవాక్రమ రవాణా, చిన్నారులపై లైంగిక వేధింపుల వంటి అత్యంత తీవ్రమైన నేరాలకు పాల్పడిన వారిని గుర్తించి వారి వీసాలను తక్షణమే రద్దు చేశారు. మరోవైపు కేవలం తమ పిల్లలకు అమెరికా పౌరసత్వం తెచ్చేందుకు వచ్చే బర్త్ టూరిజం బాధితుల వీసాలను, అలాగే విదేశాంగ విధానాల దృష్ట్యా క్యూబా, ఇరాన్, లావోస్, కువైట్లకు చెందిన పలువురి వీసాలను రద్దు చేసినట్లు విదేశాంగ మంత్రి మార్కో రూబియో వివరించారు. ఈ నిర్ణయంతో ఇమిగ్రేషన్ నిబంధనలపై అమెరికా తన కఠిన వైఖరిని మరింత స్పష్టం చేసింది. అమెరికా వీసా అనేది ఎవరికీ ప్రాథమిక హక్కు కాదు, అది కేవలం ఒక విశేష అవకాశం మాత్రమే అని అధికారులు తేల్చి చెప్పారు. వీసా ఉందంటే అమెరికా సరిహద్దు వరకు వచ్చే అనుమతి మాత్రమే, దేశంలోకి అనుమతించాలా లేదా అనేది ఇమిగ్రేషన్ అధికారుల తుది నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందని హెచ్చరించారు.